నమస్కారం. ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలియచేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? ఓ చిన్న కథ చెప్పుకొని వెళ్దాం. ఒక చిన్న రైతు ఏదో ఒక 20 కుంటలు నేల మాత్రమే ఉంది. అది సొంతం కాదు, కౌలు తీసుకొని ఈ కూరగాయలు వేస్తున్నాడు. కూతురు పెద్దదయింది, పెళ్ళిడికి వచ్చింది, సంబంధాలు వస్తున్నాయి. ఎవరో మగపిల్లవాళ్ళు మాట్లాడడానికి వస్తున్నారు ఇంటికి అని కబురు చేశారు. వాళ్ళకి అన్నీ అరేంజ్ చేయాలి. ఇంటికి వచ్చినప్పుడు మగపిల్లవాళ్ళ తరపున అందరికీ వాళ్ళకి అన్నీ అరేంజ్ చేయాలి. అక్కడ ఫుడ్ అది అన్నీ అరేంజ్ చేయాలి. రైతు ఏమో చిన్న బక్క రైతు, చిన్న రైతు, ఏం లేదు. అది కూడా కవులు కాదు, ఒక హాఫ్ ఏకర్ అంటే ఒక 20 కుంటల భూమి ఉంది, అది కవులు. ఏం చేయలేని పరిస్థితి. భగవంతుని ప్రార్థించాడు, భగవాన్ నా కూతురికి ఇప్పుడు ఈ కార్యక్రమం, ₹1 ఇంట్లో లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, నువ్వే ఇంక నాది అన్యదా శరణం నాస్తి, నేనేమీ చేయలేను అని చెప్పేసి అని ఆలోచన వస్తుంది. ఒక్కసారి కూరగాయల తోటలోకి వెళదాం, హాఫ్ ఏకర్ ఉంది కదా, అందరికి వెళ్దాం. చూస్తాడు ఎక్కడ ఏమీ లేదు, మార్కెట్కి తీసుకెళ్ళడానికి కూడా అంతకుముందే అన్నీ అయిపోయాయి. మళ్ళీ సదం చేసుకొని అన్నీ రెడీ చేసుకోవాలి. చూస్తాడు ఈ గుమ్మడికాయలు ఉంటాయి కదా, గుమ్మడికాయలు చూసి 3 ఉన్నాయి, అవి ఒక ఈవెన్గా లేవు, చిన్నది అలా ఉన్నాయి. సరే మా బాగుంటే అవి మంచిగా ఉంటే ఎప్పుడు కోసేసేవాడు. సరే ఇవి ఉన్న 3 తీసుకొని మార్కెట్కి బయలుదేరాడు. కూరగాయల మార్కెట్లో అవి పెట్టుకొని కూర్చున్నాడు. ఏమన్నా వస్తే సాయంత్రానికి ఏమన్నా చేయడానికి ఏదో ఒకటి వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి, అసలు ఏం లేదని ఒకటి ఆ 3 పెట్టుకు కూర్చున్నాడు. 3 పెట్టుకు కూర్చుంటే ఏం భగవంతుడు ప్రార్థిస్తున్నాడు, ఎవరు రావట్లేదు, వచ్చేవారు. ఈ లోపు ఆ మార్కెట్ యార్డ్లో ఆశీలు వసూలు చేసేవాళ్ళు ఉంటారు కదా, వాడు వచ్చి నువ్వు ఆశలు ఇవ్వకుండా టోల్ కట్టు, నువ్వు ఎట్లా కూర్చుంటావు ఇక్కడ అని చెప్పేసి దౌర్జన్యం చేసి ఒకటి పట్టుకుపోయాడు, పైసలు లేవండి. అటు నుంచి వచ్చి కానిస్టేబుల్ మార్కెట్లో తిరిగి అది ఇది వాళ్ళకి ఏదో వాళ్ళ మామూలు ఏదో ఉంటుంది, కొత్తగా వచ్చావు నువ్వు ఇవ్వకపోతే ఎట్లాగా, మళ్ళీ రేపు నుంచి అందరూ ఇవ్వరు అని చెప్పేసి 1-3 రెండోది వీడి పట్టుకుపోతాడు. ఇంకొకటి ఉంది, ఈ ఒకటి అలా ఉంటుంది. ఒకటి పెట్టుకొని కూర్చొని పైన కింద చూస్తుంటాడు. అటు నుంచి వెళ్తూ ఒక ఎస్ఐ ఆగుతాడు. ఏమయ్యా ఒక్కటే పెట్టు కూర్చున్నావు, అమ్మకానికని సొంతానికని అడుగుతాడు. ఉన్నది వీడు పట్టుకుపోతాడు అని చెప్పేసి ఇంక అంతే కదా, ఉన్నది అడగడం కోసమే వచ్చాడు, ఇంక నేను ఏం చేయాలనుకుంటే ఉన్నది కూడా పట్టుకుపోతాడు, గొడవ లేదు ఇంకా అనుకుంటాడు. ఏమైందంటే చెప్తాడు, పర్వాలేదు రమ్మని చెప్తాడు. తీసుకెళ్ళి తన మోటార్ సైకిల్ బండి ఎక్కించుకొని ఎవరైతే తహసీల్ వసూలు చేశాడో, ఆశీలో ఉంటారు కదా, ఆశీలో టోల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ ఆవిడేమో అది కట్ చేస్తుంటుంది, వైఫ్ తీసుకుని కట్ చేస్తుంటే ఇది ఎక్కడిది నీకని అడుగుతాడు. అంటే డబ్బు ఇచ్చుకున్నాను అంటాడు. వెనక రైతుని చూస్తాడు, ఓహో దౌర్జన్యంగా తీసుకొచ్చానని పోలీసులను తీసుకొచ్చాడని చెప్పి కంగారు పడి ఏంటని అంటాడు, నువ్వు అతని దగ్గర దౌర్జన్యంగా తీసుకొచ్చావు, ముందు ₹1000 ఇవ్వకపోతే నీ మీద కేసు పెట్టి లోపలేస్తాను, కేసు పెట్టి లోపలేస్తాను, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ₹1000 ఇస్తాడు. మళ్ళీ ఎక్కించుకుంటాడు. మళ్ళీ ఎక్కించుకొని రెండో కానిస్టేబుల్ దగ్గర స్టేషన్కి వెళ్తాడు. కానిస్టేబుల్ పిలుస్తాడు. ఆ స్టేషన్ మా అయితే ఎస్ఐ అక్కడిగా ఎస్ఐ కదా, పిలుస్తాడు. పిలిచి అందరిని కానిస్టేబుల్ నుంచమంటే ఇతను అని చెప్తాను, నువ్వు ఇలా తీసుకున్నావు, నువ్వు ఒక ₹1000, అది ₹1000 కాదు కదా, ₹50 ఉంటుంది, దానికి అంత ఎందుకంటే నువ్వు దౌర్జన్యంగా తీసుకున్నావు, దానికి ట్యాక్స్ పెనాల్టీ, లేకపోతే సస్పెండ్ చేస్తా. ఆఫీసర్ చెప్పిన తర్వాత ఇంకేం చేస్తాడు, సరే ₹1000 ఇస్తాడు. ₹1000 ఇచ్చిందని తీసుకున్న తర్వాత ఒకటి మిగిలింది, ఇది ఏం చేస్తావు అంటాడు. అయ్యా మీరు బహుమతిగా తీసుకోండి, ఇది నాకు సాయం చేశారు, మీకు బహుమతిగా సార్ తీసుకుంటాను, కానీ బహుమతిగా కాదు, నేను ఒక ₹1000 ఇస్తాను. ఈ ₹3000 తీసుకొని ఇంటికి వెళ్ళి నువ్వు నీ కూతురికి కావాల్సినవి అన్నీ చేసుకో, చుట్టాలు వచ్చిన వాళ్ళకి అన్నీ చేసుకో అని చెప్పేసి అంటే భగవంతుడు కట్ చేసే భగవంతుడు ఎక్కడ లేడు, నువ్వు చెప్పుకో, ఖచ్చితంగా నీ కథ, నీ మొర, నీ బాధ, నీ కష్టం చెప్పుకో. మనుష్య రూపాయన ఆయన డైరెక్ట్గా రాకపోతే శంకుచక్ర గదాదండాలతో ఆయన ప్రత్యక్షం అవ్వకపోవచ్చు, కానీ ఏదో రూపంలో ఆయన వస్తాడు. ఇప్పుడు దేవుడిలాగా వచ్చేవరా అంటాం మనం, ఇప్పుడు వచ్చింది ఇక్కడ ఎస్ఐ దేవుడిలాగా. సో ఖచ్చితంగా ఏదో రూపంలో ఆయన వస్తాడు. కంగారు పడకండి, భగవంతుని మీద భారం పెట్టండి, మీ మీద నమ్మకం తీసేయకండి, భారం భగవంతుని మీద పెట్టండి.
అంటే ధైర్యంగా ఉండండి. అంతే, దేవుడే రావాల్సిన అవసరం లేదు, దేవుడి ఏదో రూపంలో రూపం. ఏదో ఒక రూపంలో దేవుడు ఏదో రూపంలో మనకు వస్తుంది. నమ్మితే ఇదే నిజం. కాలర్ ఉన్నారు లక్ష్మణ్ చౌటుప్పల్ నుంచి. లక్ష్మణ్ గారు నమస్తే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు, సార్ ఓం నమ శివాయ్. ఎలా ఉన్నారండి? బాగున్నాం సార్. అది సార్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? మీరు టీవీ సౌండ్ కాస్త తగ్గించండి లక్ష్మణ్ గారు. టీవీ సౌండ్ బాగుంది సార్. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 0603 0603 1972 1972 1972 7 2 సార్ 2. 1972. ఏం చేస్తున్నారండి? అది బిజినెస్ చేస్తున్నాం సార్. మనకి అంత అనుకూలంగా అనిపించట్లేదు. సోమవారం పుట్టినట్టు తెలుసా? మండే సోమవారం పుట్టామండి. ఏం చేస్తున్నారు? ఏమనిపించట్లేదు మీకు? బిజినెస్ అంత లాభసాటిగా లేదు సార్. జాబ్ చేసి షష్ఠి మానేసి కృష్ణపక్షము బహుళ షష్ఠి. బిజినెస్ చేసినా మనకు అంత అనిపించట్లేదు. ఇది వృశ్చిక రాశి, షష్ఠి కృష్ణపక్షము, వృశ్చిక రాశి, సోమవారము. ఏం బిజినెస్ అండి మీరు చేసేది? అదే సాల్వెంట్స్ అండి, అంటే కెమికల్ బిజినెస్ సార్. ఇండస్ట్రియల్ సాల్వెంటా? డొమెస్టిక్? అవునండి, అవును సార్. ఇండస్ట్రియల్ సాల్వెంట్. ఎలా ఉంది బిజినెస్? అంత అనిపించలేదు సార్. ఇక్కడ బెనిఫిట్స్ మీరు మ్యానుఫ్యాక్చరర్సా, డీలర్సా? కాదు సార్, ట్రేడింగ్ సార్. ట్రేడింగ్. సో చూడండి, ట్రేడింగ్లో మార్కెటింగ్ వాళ్ళని నియమించుకోండి. వాళ్ళ టార్గెట్స్ పెడితే వాళ్ళు మార్కెటింగ్ చేసి పెడతారు. అన్నీ మనమే చేసుకోవాలంటే కష్టం. మార్కెటింగ్ వేళ మాది బాధ్యత పెట్టండి. వాళ్ళ టార్గెట్స్ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు చేసి పెడతారు. ఇప్పుడు ఇండస్ట్రీస్కి కష్టం కానీ ట్రేడర్స్కి కష్టమే ఉందండి. మీరు ఒకసారి ఆలోచించండి, ట్రేడర్స్కి కష్టమే ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మనం ఇన్వెస్ట్మెంట్ చెయ్యం, రా మెటీరియల్ కొనం, లేబర్ని ఎంగేజ్ చెయ్యం, పవర్ బిల్స్ ఏమీ ఉండవు. అన్ని ఫినిష్డ్ ప్రోడక్ట్ మన దగ్గరకు వస్తుంది, ఇండస్ట్రీకి మనం ఇస్తాం. ఇచ్చినప్పుడు అది మార్కెటింగ్ వాళ్ళు సరిగ్గా మార్కెటింగ్ చేస్తే మనం బిజినెస్ చేసుకుంటాం. ఎక్కడ అవసరమో చూడండి, అక్కడ మీరు ఉండే ప్రయత్నం చేయండి. కాంపిటీషన్ ఉంది అంటే అవసరం ఉంది అని అర్థం. కాంపిటీషన్కి భయపడకండి. మీ ప్రోడక్ట్ మీరు మార్కెట్లో చెప్పే ప్రయత్నం చేయండి. తర్వాత మన దగ్గర ఏముందో ఎదరవాళ్ళకి తెలియాలి. అవును, మనం ఎక్కడున్నామో ఎదరవాళ్ళకి తెలియాలి. ఇప్పుడు మీరు మీ పేరు చెప్పడానికి చాలా సమయం తీసుకున్నారు. కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం. మనం ఏం చెప్పదలుచుకున్నామో ఖచ్చితంగా చెప్పాలి, మనం ఏం కావాలనుకుంటున్నామో ఖచ్చితంగా అడగాలి, లేకపోతే అవి కోల్పోతాం. మళ్ళీ సమయం వచ్చినప్పుడు కమ్యూనికేషన్ గురించి మాట్లాడుకుందాం. మీరు మంచి రుద్రాక్ష కాంబినేషన్ చెప్తాను. ఈ 3 మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు చేస్తున్న పనికి ఈ దైవికమైన సహకారం తోడైతే వచ్చే ఫలితం ఒక అద్భుతమైతే అతిశయోక్తి కాదు. ఒక 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి. ఈ 3 రుద్రాక్షలు 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి 10 ముఖాలు ఇది విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3 వేయండి, లేకపోతే ఏదన్నా ఒక్కటి వేయండి. వచ్చిన తర్వాత మార్పు మీరు స్పష్టంగా చూస్తారు. శుభం, ఆల్ ది బెస్ట్. రైట్. భద్రాద్రి కొత్తగూడెం నుంచి మరో కాలర్ ఉన్నారు, శంకర్ గారు. శంకర్ గారు నమస్తే అండి, గురుగారు ఉన్నారు. శంకర్ గారు మాట్లాడండి. శంకర్ గారు, గురుగారు నమస్తే. ఓం నమ శివ. ఎలా ఉన్నారండి? మంచి కూడా సార్. మీసారి ఇది 3వసారి మీకు గెలవడం అదృష్టం. ఓ నైస్. అందరికీ కలుస్తలేదంటే మీకు ఇన్నేసార్లు ఎట్లా కలుస్తుందండి? సంతోషం. పేరు అనుకుంటా శంకర్. అజ్మీర్ శంకర్ సార్. రైట్. మా అబ్బాయి కమల పిల్లలు పుట్టారు, అజ్మీర్ రాము లక్ష్మణు. మళ్ళీ వాళ్ళకు కూడా కమల పిల్లలు పుట్టారండి. ఓ, ఇది మనం అయితే 28వ తారీఖు 28వ తారీఖు తమిళనాడు గురించి మాట్లాడు. మీరు ఇంతకు ముందు మాట్లాడారు కదా? అవును సార్. ఆ రోజు మనం మాట్లాడాం. చెప్పండి, ఇప్పుడు ఎవరి కోసం? సార్ ఇప్పుడు 28వ తారీఖు కమల పిల్లలు పుడితే వాళ్ళ పేరు ఏం పెట్టాలి, వాళ్ళకి ఏం చేయాలన్నది. శంకర్ గారు, ఇది నా డిపార్ట్మెంట్ కాదు. నాకు అసలు నేనైతే వీటిని పూర్తిగా వ్యతిరేకిస్తాను. పేరు ఎవరిని అడిగి పెట్టద్దు. దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు యూ. ఇది ఒక అవకాశం మీకు, పిల్లలకి పేరు పెట్టుకునే అవకాశం. పూర్వం రోజుల్లో అయితే దొరల కాలంలో దొర దగ్గరికి తీసుకెళ్ళి బిడ్డ దొరకాల మీద పెట్టి దొర బిడ్డకి పేరు పెట్టని అడిగేవారు. ఇప్పుడు అవి లేవు, ఆ వ్యవస్థే లేదు. సో మీరు పెట్టుకునే మీ పిల్లలకి మీ పేరు పెట్టుకునే మీ పెద్దవాళ్ళు, మీ నది ఇష్టదైవం
వీళ్ళ పేర్లు మీకు పెట్టుకునే నచ్చింది అవకాశం మీకు పెట్టుకోవచ్చు. వచ్చింది. మీకు నచ్చిన పేరు మీరు పెట్టుకోండి. మీరు ఎలా పిలవాలనుకుంటున్నారో. కానీ చాలా మంది జన్మ నక్షత్రం ప్రకారం నో జాతకాల ఇవన్నీ ప్రకారం తప్పు, ఇవన్నీ తప్పు. ఇలాగేం కాదు. ఇది చాలా దురదృష్టం, దుర్మార్గం. పిల్లల పేర్లు వాళ్ళు పెట్టుకునే వ్యవస్థ లేకపోవడం తప్పు, వాళ్ళకి అధికారం లేకపోవడం తప్పు, వాళ్ళు అలా పెట్టుకోలేని పరిస్థితి కల్పించడం తప్పు. పూర్వం నుంచి కూడా ఎవరి పేర్లు వాళ్లే పెట్టుకోమని చెప్తున్నారు. మీకు కావాలంటే కొంచెం వెనక్కి వెళ్ళి మీరు చూస్తే పిల్లల పేర్లు అని పుస్తకాలు దొరికేవి మనకి. మగపిల్లల పేరు మళ్ళాది ఆడపిల్లల పేర్లు, మళ్ళాది మగపిల్లల పేర్లు. అంటే అందులో మనకు నచ్చిన పేర్లు సెలెక్ట్ చేసుకోమని. కాబట్టి మీకు నచ్చిన పేరు, అందులో పేర్లు ఏమున్నాయి, మీ ఇరువురు భార్యాభర్తలు ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూర్చొని మీ అందరికీ, ఎందుకంటే రేపు నుంచి పిలిచేది పిలవబోయేది మీరే. మీకు ఇష్టమైన పేరు పెట్టుకొని పిలిస్తే ఆ మజాయే వేరుంటుంది. అంతేగాని మీకు ఇష్టం లేదు ఎవరో పెట్టమంటారు పెడతారు, ఏం బాగుంటుంది అది. ఏమి అవసరం మనకి. రైట్ అండి, ఆ పని చేయండి. రైట్, మీకు నచ్చిన పేరు పెట్టుకోమని ఒక మంచి ఆప్షన్ ఇచ్చారు. కాలర్ భగవాన్ ఉన్నారు కరీంనగర్ నుంచి. భగవాన్ గారు మాట్లాడండి. భగవాన్ గారు టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా గురువు గారితో మాట్లాడండి. భగవాన్ గారు నమస్కారం. ఓం నమ శివాయ. 3/8/1953 వాళ్ళు ఎంత మంచి రోజు తెలుసా, కాలభైరవాష్టమి. ఓ కాలభైరవాష్టమి చెప్పండి. 3/8/1953 ఏమండి, ఒకసారి మళ్ళీ చెప్తారా? 3/8/1953 1953 ఇది ఒక్కటి అర్థమవుతోంది సార్. ఇంకా 3/8 ఆగస్టు 3. ఓకే. ఏం సార్ ఏం చేస్తున్నారు? 1953 ఓకే ఓకే 3/8/1953 ఓకే 1953. 8. అవును, సాటర్డే అండి మీరు పుట్టింది, శనివారము. హలో, ఓకే సార్. ఇప్పుడు ఏం చేసేవారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్? నేను ఆర్టిస్ట్ లో 30 సంవత్సరాలు చేశాను సార్. 10లో రిటైర్డ్ అయ్యా. ఏ ఆఫీస్ అండి? ఆర్టీసీ. ఆర్టీసీలో ఏం చేశారు? ఆర్టీసీలో వాళ్ళు 10లో రిటైర్డ్ అయ్యా. ఓకే ఆర్టీసీ. ఓకేనండి. కొడుకులు, బిడ్డలు, మనమళ్ళు, మనవరాళ్ళు వీళ్ళంతా ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు? అందరు ఎక్కడో అక్కడ ఉన్నారు సార్. మీతో ఎవరుంటున్నారు? మీతో ఎవరుంటున్నారు? మీతో ఎవరుంటున్నారు? అందరూ మీతో ఎవరుంటున్నారు ఇప్పుడు? సరే, మీరు ఎవరితో ఉంటున్నారు, మీతో ఎవరుంటున్నారు అని అడుగుతున్నారు. భార్య భర్తలు ఇద్దరే ఉంటారు సార్. వెరీ గుడ్. ఇది రిటైర్డ్ లైఫ్, ఇది మీ సొంత లైఫ్. ఇది మీరు ఎంజాయ్ చేయండి. ఇది మీరు ఎంజాయ్ చేయండి. ఇప్పటి వరకు కుటుంబం కోసం, పిల్లల కోసం, బిడ్డల కోసం కొట్లాడారు. ఇది ఇప్పుడు మీకోసం, మీ జీవితం రిటైర్డ్ లైఫ్. దీన్ని మీరు ఎంజాయ్ చేయండి. మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళండి. 10 జన్మలు ఉన్నాయా లేదో మనకి తెలియదు. అది నిజంగా గుడ్ థింకింగ్. ఎక్కడోళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం చేయాలో అది చేసుకున్నారంటే. సో మీరు ఏది కావాలంటే అది చేయండి. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళండి. ఒక మంచి రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకోండి. ఒక 11 ముఖి 11 ముఖాలు, అది కానీ 1 ముఖి కానీ 11 ముఖాలు, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకి అవకాశం లేనటువంటిది. ఇది కుదరకపోతే ఏకముఖి, ఇది రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా ఏదైనా ఒకటి వేయండి చాలు. ఒక రక్షణ కవచంగా మీకు తోడై ఉంటుంది. అలాగే కొంతమంది విషయంలో చూస్తే, కొన్నిసార్లు చూసినట్టయితే ఏదైనా చిన్న పొరపాటు బై మిస్టేక్ జరిగినప్పటికీ కూడా దాని గురించే పదే ఆలోచిస్తే ఇంకేం జరిగిపోతుందో అని చెప్పేసి తెగ హైరాణ పడిపోతుంటారు, భయపడిపోతుంటారు. ఎందుకు జరిగేది జరక్క మానదు. వన్స్ అయిపోయిన తర్వాత వెనక్కి తీసుకోలేము. సరి చేసుకునే అవకాశం ఉంటే సరి చేసుకుంటాం, లేకపోతే సరి చేసుకునే అవకాశం లేకపోతే ఫలితం కోసం వెయిట్ చేస్తాం. అంతేగాని మనం అనారోగ్యాన్ని కొనుక్కోవడం తప్ప ఆందోళన వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఒక్కొక్కసారి అంటే మనకి గీతలో కూడా భగవంతుడు ఏం చెప్తారంటే, కృష్ణ పరమాత్మ, ఏం జరిగినా నీ మంచి కోసమే జరిగింది. ఏదైనా జరిగితే దేర్ ఇస్ సంథింగ్ బిహైండ్ దిస్. దీనికి ఏదో ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా ఏమీ జరగదు. ఒకవేళ నిజంగా నీకు కష్టం అనిపిస్తే ఈ సమయం కూడా వెళ్ళిపోతుంది. అది కూడా ఉండదు. అది కూడా పరిమితం కాదు, శాశ్వతం కాదు. ఇది కూడా వెళ్ళిపోతుంది. ఏం జరిగినా నీకు మంచిదే అనుకో.
ఇలాంటి సంఘటనలు వాస్తవంగా జరిగిన ఒక సంఘటన చెప్తాను. 1950 సంవత్సరంలో అమెరికాలో బెటల్ గ్రామ్ అనే ఒక అమ్మాయి, ఒక లేడీ, తను ఏం చేసిందంటే టైప్ రైటర్గా పనిచేసేది ఒక కార్పొరేట్ కంపెనీలో. అమెరికాలో డాలాస్ నగరంలో, టెక్సాస్ స్టేట్లో, టెక్సాస్ రాష్ట్రంలో సౌత్లో ఉంటుంది ఇది, సౌత్ అమెరికాలో. టెక్సాస్లో డాలస్ నగరంలో టైప్ రైటర్గా పనిచేసేది, స్టెనోగ్రాఫర్గా. ఇప్పుడు స్టెనోగ్రాఫర్స్ లేరు, అప్పుడు షార్ట్ హ్యాండ్ టైపు ఉండేది, పనిచేసేది. మిస్టేక్స్ అందులో టైప్ రైటింగ్లో మిస్టేక్స్ వస్తాయి, మిస్టేక్స్ కామన్, అది రైటింగ్ మిస్టేక్స్ వస్తాయి. ఈ అమ్మాయికి పని ఎక్కువ కాబట్టి ఎక్కువ లెటర్లు టైప్ చేయాల్సి వచ్చింది, ఎక్కువ మిస్టేక్స్ వచ్చేది. రోజు బాస్తో తిట్లు తినేది, రోజు బాస్తో తిట్లు తింటే మా అలవాటు పడిపోయి ఒక రోజు ఇలా వెళుతుంటే, ఆఫీస్ నుంచి వెళుతుంటే ఒక పెయింటర్ పెయింట్ చేస్తున్నాడు. పెయింట్ చేస్తుంటే అక్కడేదో మిస్టేక్ వచ్చింది. అతను ఏం చేశాడంటే ఆ మిస్టేక్ని సరి చేయడం కోసం ఇంకో కలర్తో దాన్ని కవర్ చేసి దాని మీద మళ్ళీ రీరైట్ చేశాడు, మళ్ళీ ఇంకోటి రాశాడు. అంటే పాత తప్పును తీసేసి మళ్ళీ చేశాడు. ఏమైనా ఒక బయలు వెలిగింది మైండ్లో, మనం కూడా తప్పుని మిస్టేక్ టైప్ చేసినప్పుడు దీన్ని ఎరేజ్ చేయడానికి ఏమైనా మార్గం ఉందా? ఇంటికి వెళ్ళి తన దగ్గర ఏదో లిక్విడ్ దొరికితే బయటది, అది మిక్సర్లో గ్రైండర్లో వేసి కొంచెం నీళ్లు పోసి లిక్విడ్ పేస్ట్ని లిక్విడ్గా చేసింది. చేసి ఒక నెయిల్ పాలిష్ బాటిల్ ఉంటుంది కదా చిన్నది, ఆ చిన్న బాటిల్లో అది వేసుకొని, దానికి బ్రష్ ఉంటుంది, నెయిల్ పాలిష్ దానికి ఉంటుంది కదా, అది పెట్టుకొని ఆఫీస్కి తీసుకొచ్చి మళ్ళీ రైటింగ్ మిస్టేక్స్ మళ్ళీ జరుగుతాయి కదా, టైపింగ్ మిస్టేక్ జరిగితే దాని మీద ఫ్లూయిడ్లా పూసింది. అది కిందదేం కనిపించట్లేదు, వైట్ పేపర్ లాగా ఉంది, చాలా న్యాచురల్గా అయిపోయింది. అది భలే ఉందని చెప్పేసి దాని మీద టైప్ చేసి ఆనందంగా ఎక్కువ తిట్టాడు బాస్, మిస్టేక్స్ ఉండవు కదా. అవును, బయటకు వచ్చి ఇది బిజినెస్ చేద్దామని చెప్పేసి ఇదే బిజినెస్ ఆమె చేసింది. ఇదే బిజినెస్ చేసి దానికి ఒక పేరు పెట్టింది, మిస్టేక్ అవుట్. ఇది చాలా మంది పెద్దవాళ్ళకి తెలుసు, ఈ రోజుల్లో చాలా మందికి తెలుసు. అది అయిపోయిన తర్వాత అది అలా చేస్తుండగా బిజినెస్, అంటే ఇక్కడ ఉద్యోగం చేస్తూ పార్ట్ టైం బిజినెస్ చేస్తూ బిజినెస్ అమెరికాలో పెంచింది. ఈ బిజినెస్ ఉండకుండా కొంచెం బాగా పెరిగిన తర్వాత ఒక కంపెనీ రిజిస్టర్ చేసింది. ఒక కంపెనీ రిజిస్టర్ చేసి ఆ కంపెనీకి ఒక పేరు పెట్టింది. ఇప్పుడు పార్ట్ టైం ఇక్కడ ఉద్యోగం చేస్తుంది, బిజినెస్ చేస్తుంది, పర్మనెంట్ ఉద్యోగం చేస్తుంది, పార్ట్ టైం బిజినెస్ చేస్తుంది. ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసింది. కంపెనీ పేరు ఏం పెట్టిందంటే లిక్విడ్ పేపర్. ఇది చాలా మందికి తెలుసు. లిక్విడ్ పేపర్ అనే ఒక కంపెనీని అమెరికాలో టెక్సాస్ స్టేట్లో పెట్టింది. పెడితే అది అమెరికా రాష్ట్రమే కాకుండా, అమెరికా సంయుక్త రాష్ట్రాలే కాకుండా, అప్పుడు 13 స్టేట్సే ఉండేది. అమెరికా సంయుక్త రాష్ట్రాలే కాకుండా ప్రపంచం అంతా కూడా బిజినెస్ చేస్తుంది, వెళ్తుంది. దీనికి ముందే జరిగిన సంఘటన ఏంటంటే ఇదే మిస్టేక్. దీనికి ముందు జరిగిన సంఘటన ఏంటంటే మామూలుగా ఒకరోజు టైప్ చేసి కంపెనీని ఎస్టాబ్లిష్ చేసింది కదా, కంపెనీని ఎస్టాబ్లిష్ చేసిన ఆ కంపెనీ పేరు గుర్తుంచుకోవడం కోసం మాటకి నోట్లో అనుకుంటుంది, లిక్విడ్ పేపర్ అని. బాస్ చెప్పిన లెటర్లో బాస్ కంపెనీ మానేసి తను పనిచేస్తున్న కంపెనీకి బదులుగా లిక్విడ్ పేపర్ అనే కంపెనీని టైప్ చేసింది. తిని తప్పుని చూడలేదు, బాస్ చూశాడు. బాస్ చూసి మామూలుగా తిట్టడుగా ఏదో కంపెనీ తిడితే అప్పుడు ఉద్యోగం నుంచి పొమ్మంటే బయటకు వచ్చింది. సో ఇక్కడ చాలా తప్పు జరిగింది, అమ్మాయి బాధపడింది. కానీ ఇది ఒక అవకాశం, అంటే ఫ్రీడమ్ దొరికింది, తనకి ఫ్రీడమ్ దొరికింది. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే కొన్నిసార్లు తప్పు జరగడం మంచిదే అంటే ఇప్పుడు ఈ తప్పు జరగడం, ఈ పెద్ద మిస్టేక్ జరగడం బయటకు వచ్చేసింది. బయటకు వచ్చి అమెరికా సంయుక్త రాష్ట్రాలనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చేసింది. 1979 సంవత్సరంలో $47.5 మిలియన్ ఇచ్చి జిల్లెట్ కంపెనీ ఈ కంపెనీని తీసుకుంది. అప్పటికే అంత 1979 సంవత్సరంలో, అంటే దెబ్బకు ఒక్కసారి మల్టీ మిలియనర్ అయిపోయింది, లైఫ్ చేంజ్ అయిపోయింది మొత్తం. దగ్గర ఏదో స్టెనోగ్రాఫర్ గా పనిచేసుకునే అమ్మాయి ఈ మిస్టేక్, ఈ పొరపాటు, అక్కడ కంపెనీ పేరు తను రాయడం, లేకపోతే అప్పుడు ఏదో పిట్టను కొట్ట పొయ్యిలో పెట్ట ఆ రోజు వరకు ఏదో బిజినెస్ చేసుకునేది. ఎప్పుడైతే ఫ్రీడమ్ వచ్చేసిందో, బయటకు పొమ్మన్నాడో, మొత్తం ఫుల్ ప్లెడ్జ్ లో బిజినెస్. ఏం జరిగినా మన మంచికి, వాళ్ళు తప్పు అనిపించవచ్చు, ఏం జరిగినా మన మంచికి. ఇమీడియట్ గా దాని గొప్పతనం మనకు తెలియకపోవచ్చు, తర్వాత తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుత క్షణం గురించి, ప్రస్తుత టైం గురించి ఎక్కువ వరి అయిపోయిన దాని గురించి బాధపడకుండా జరగాల్సిన దాని మీద ఫోకస్ చేయండి అంతే. మనం చేస్తున్న పనికి పెద్దల ఆశీర్వచనము, దైవానుగ్రహము తోడైతే ఖచ్చితంగా వచ్చే ఫలితాలు బాగుంటాయి. రైట్. కాలర్ ఉన్నారు, లక్ష్మి గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి లక్ష్మి గారు, గురువు గారు ఉన్నారమ్మా, మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుగారు. ఏమిటమ్మా? మా బాబు గురించి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 2007 జూలై 1. జూలై 17 అమ్మా. జూలై 1. శనివారం నాడు, సాటర్డే. అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా?
జూన్ 30 నైట్ 12:40 పుట్టాడు సార్. అంటే ఫస్ట్ 12:40 కమ్మా జూన్ 30 30 12:40 అందుకే ఇక జూలై 1 యా అది శుక్రవారం నాడు నైట్ ఎర్లీ మార్నింగ్ ఎర్లీ అవర్స్ ఆఫ్ సాటర్డే అమ్మా. శుక్రవారం వస్తుంది. ఏదమ్మా శుక్రవారం వస్తుంది అంటున్నారు. అది శుక్రవారం నాడు రాత్రి, మ్మ్. ఫ్రైడే నైట్, అదే చెప్తున్నారు. ఫ్రైడే నైట్ 12:40, అవునండి. ఫ్రైడే నైట్ 12:40 ఎర్లీ అవర్స్ ఆఫ్ సాటర్డే. అది ఫస్ట్ తారీఖు తీసుకుంటే శనివారమేనమ్మా. ఏం చేస్తున్నాడు అబ్బాయి ఇప్పుడు? ఎన్ఐటి క్యాలికట్ లో సిఎస్సి ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇది ద్వాదశి కృష్ణపక్షము బహుళ ద్వాదశి కాలికట్లో సిఎస్సి ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. సిఎస్సి ఫస్ట్ ఇయర్. సిఎస్ సిఎస్సి నమ్మా? కంప్యూటర్ సైన్స్. సిఎస్సి సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. యా రైట్ అమ్మ. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. 13 ముఖాలు త్రయోదశి. ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. ఇది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం కూడా వేయవచ్చు. ఆల్ ది బెస్ట్. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి వేయండి. 24/7 ఎప్పుడు వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. కానీ కొంతమంది వేసుకుంటున్నారు, కానీ వేసుకున్న తర్వాత గురుగారు అంటే ఇది సరిగా అనిపించట్లేదు, అంటే మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాం, ఇంకొంచెం బాగుండాల్సింది. రుద్రాక్ష ధారణ అయితే ఖచ్చితంగా బాగుంటుంది, అది మీరు సరైనది వేసుకుంటే. ఎందుకంటే మనకి ఎక్కడ చూస్తే అక్కడ అంతా ఎక్కడ నమ్మకం ఉంటుందో అక్కడ మోసం ఉంటుంది. ఆధ్యాత్మిక రంగం అంటే మోసం, నమ్మకం అంటే మోసం. మెయిన్ ఇంకా ఆధ్యాత్మిక రంగం అంటేనే నమ్మకం, నమ్మకం ఎక్కడుంటే మోసం అక్కడ ఉంటుంది. కాబట్టి చాలా ఇది పొరపాటు పడే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎక్కడో ఏదో తీసుకుంటారు, అరే రుద్రాక్ష గురించి ఇంత చెప్తున్నారు, అసలు అదేమి లేదనుకుంటారు. అలా ఏమి లేదు. సో మీరు సరైన పద్ధతిలో వేసుకోండి. రుద్రాక్షలో 199 నకిలీయే ఉంటాయి. అది సరైన పద్ధతిలో మీరు సరైన రుద్రాక్షలు వేసుకున్న వాళ్ళని అడగండి, ఆ ఫలితం వాళ్ళు చెప్తారు. అద్భుతం అంటే అతిశక్తి కాదు, అంత బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. అంటే రుద్రాక్షలు చూస్ చేసుకోవడం ఇంపార్టెంట్. అవును, ఎక్కడ పడితే అక్కడ తీసుకోవడం కాదు, ఆన్లైన్లో తీసుకోవడమో యాత్రా స్థలాల్లో తీసుకోవడం ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇది కన్స్యూమర్ ప్రోడక్ట్ కాదు, ఇది ఒక స్పిరిచువల్ ప్రాపర్టీ. అది సరైన ప్లేస్లో సరైన వ్యక్తుల ద్వారా తీసుకుంటే అది ప్రతినిత్యము మనం జీవించి ఉన్నంత వరకు మనకు ఉపయోగపడుతుంది. ఫైనల్గా అంటే మీరు ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటారు, ఆ డీటెయిల్స్ ఒకసారి చెప్తారా? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి నాకు అవకాశం ఉండదు, కానీ మర్చిపోయాను, రేపు 14వ తారీఖు ఖమ్మం వస్తున్నాను నేను. ఓకే. ఖమ్మం ట్యూస్డే ఖమ్మంలో ఉంటాను. అంటే ఇంతకు ముందు కొన్ని ప్లేసెస్ కి వెళ్ళేవాళ్ళు కదా, ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ కి అలా కూడా వెళ్తూ ఉన్నారు కదా. ప్రతి థర్స్డే గురువారం నాడు ఎక్కడైనా ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నాకు అన్ని చోట్ల వెళ్ళడం కుదరదు కాబట్టి సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో ఈ సంస్థ బ్రాంచెస్కి, అది చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, కాకినాడ కావచ్చు, ఖమ్మం కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఎక్కడైనా ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళడం సాంప్రదాయం కొనసాగుతుంది. ఇప్పుడు 14th నేను ఖమ్మం వస్తున్నాను. ఖమ్మంలో నన్ను కలవాలనుకుంటే ఒక్కొక్క పేరు నమోదు చేయించండి. మధ్యాహ్నం వరకు ఖమ్మంలోనే, సాయంత్రం వరకు ఉంటాను ఖమ్మం. మార్నింగ్ 10 నుంచి సాయంత్రం. అంటే కొన్ని కంప్లైంట్స్ ఏంటంటే అంటే మిమ్మల్ని నేరుగా కలవాలనుకునే వాళ్ళకి కొంచెం టైమే ఉంటున్నారు అనేది. లేదు, అసలు నా విషయంలో అది జరగదు. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత స్థాయి నాకు అవసరం లేదు. అసలు వాళ్ళ సెలబ్రిటీనా మామూలు వాళ్ళు అసలు నేను ఏమి నాకు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ కన్సల్టేషన్ కూడా ఉండదు. నేనేం తీసుకుని ఇప్పుడు అలాంటప్పుడు వాళ్ళ వ్యక్తిగతం నాకు అవసరం లేదు. ఒక్కొక్కసారి నేను అదే చెప్తున్నా, నేను ఒక్కోసారి అవసరం అనుకుంటే వాళ్ళు చాలా మామూలు వాళ్ళైనా నేను గంట మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అవసరం లేనప్పుడు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడి పంపిస్తాను. సో అవసరం అనుకుంటే మాట్లాడే టైం కాదు గురుగారు, అంటే అక్కడ స్పెండ్ చేసే టైం ఎక్కువసేపు దాని గురించి. అవసరమైతే ఎంతైనా స్పెండ్ చేస్తాను. అవసరం లేనప్పుడు వాళ్ళు టైం నా టైం నాకు అలా ఉండదు అసలు. అవసరమైతే నన్ను కలిసిన వాళ్ళకి తెలుసు ఆ సంగతి. అవసరమైనప్పుడు ఎంతసేపు అయినా మాట్లాడతాను. అనవసరమైంది మాత్రం అవసరం లేదు. అక్కడ నేను మాట్లాడాల్సిన అవసరం ఎంతవరకు ఉందో అంతే మాట్లాడతాను. అంటే ఒకవేళ మీరు ఆఫ్టర్నూన్ వరకు కాకుండా ఒకవేళ ఇంకా ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే ఇంకా కూడా ఉంటారు. ఉండాలి అంటే దాని గురించి ప్లస్ ఆర్ మైనస్ అది ఏమి ఇబ్బంది ఏం కాదు. ఒక్కోసారి కౌన్సిలింగ్ చేయాల్సి వస్తుంది. అవును, మీరు కౌన్సిలింగ్ ఎన్నో భయాలు అపోహలతో వస్తారు. ఎంత టైం అయినా స్పెండ్ చేస్తాను, అదేం ఇబ్బంది ఏం లేదు. ప్రతి చిన్న విషయానికి మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళు ఇబ్బంది పడతారు. నా కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడతారు. సో అందరికీ టైం ఇవ్వాలి కాబట్టి ఎవరైనా అలా అనుకుంటే ఎవరిని కావాలని అయితే అలా చెయ్యం.
తొందరగా పంపించడం కావాలని తొందరగా పంపించిన అనలేదు, నేను అనేది ఏంటంటే ఎక్కువ టైం ఇక అక్కడ చాలా మంది ఉండట్లేదు. ఇదొకటి ఉంది. ఎందుకంటే ఇంకా సేపు మాట్లాడితే బాగుంది అనుకుంటా. ఎవరికైనా అలాగే ఉంటుంది ఇంకా కదా, ఎక్కడి ఇంకొంచెం నుంచి సేపు మాట్లాడితే వచ్చాము, బాగుంటుంది ఎక్కడి నుంచి వచ్చాము, ఇంకొంచెం సేపు మాట్లాడితే బాగుంది మీట్ అయినప్పుడు. అంటే స్పెషల్ గా ఒక పర్సన్ తో మీలాంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇంకొంచెం సేపు ఉంటే బాగుంటుందని అందరికీ అనుకుంటారు. కానీ మిగిలిన వాళ్ళకి కూడా మనం టైం కేటాయించాలి. నేను ఇప్పుడు ఆ సమయం వరకు ఉంటాను, ఆ సమయానికి ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటులో ఉండొచ్చు. మిడ్ నైట్ వరకు అయితే ఉండలేం కదా. సో నెక్స్ట్ వీక్ ఎక్కడ అన్నారు? ఇంకా ఖమ్మంలో ఉంటారు. 14th ఖమ్మం. సో డైరెక్ట్ గా మీట్ అవ్వాలనుకున్న వాళ్ళు ముందే వచ్చి హ్యాపీగా నోట్ నువ్వు అక్కడ రాయించుకోవాలంటే అక్కడ మీ ఖమ్మం నెంబర్ కనిపిస్తూ ఉంటుంది. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీ ఖమ్మం నెంబర్ స్క్రోలింగ్లో ఉంటుంది, అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు మీ పేరు రాసుకుంటారు. 2-3 పేర్లు రాయకండి, నేను ఒక్కొక్క పేరే, మళ్ళీ నాకు ఇబ్బంది అవుద్ది. ఇప్పుడు మీరు చెప్పిన పరిస్థితి మళ్ళీ ఎదురవుద్ది, టైం మళ్ళీ ఇబ్బంది అవుతుంది నాకు. ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. ఖచ్చితంగా అందరినీ కలిసే వెళ్తాను, నో డౌట్. రైట్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలియజేశారు. ఇది వాళ్ళ ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్ష. నమస్తే.